आचार्यस्य भरजार्वादवादं अत्तस्थातव्यं चतुर्मुखं मुष्टियुद्धहस्ताद्गमुद्गरहारिणं ग्रामाभिमुखं समस्तताराणि घोषयतु समस्तभूतानाम् अन्तर्ज्योतिस्वरूपिणी प्रयश्च सकलस्वार्पितं बलिग्रहीतार्तो भवतु
हे पावकापत्नी पुत्रपुत्रवार्जितं దేవత ఆహ్వానం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఇదిగో చక్ర పెరుమాళని చక్ర నారాయణ స్వామిని అక్కడ వేంచేపు చేసుకుని వారితో పాటు దండపాణి త్రిలోచనా చిత్రాం కరుణకపీతా తృప్తో భవతు आचार्य वर्गार भागवत పక్షి సమూహై जलति नदी वृत्ति आचार्य प्रचारक भागवत परिवार संरक्षणार्थम अत्र स्थातव्यम् इमं बलिंदार पश्चात् जलं दद्यात् मंगले गंधपुष्पाक्षतोदकं निक्षिप्य వాయవ్య మండలానికి మనం చేరుకున్నాం. వాయవ్య మండలంలో వాయుదేవుని ఆహ్వానం జరుగుతుంది. వాయుదేవ ఆహ్వానం ఆయన యొక్క
శ్రీకాంత భారత యజమాన సంరక్షణార్థం అత్ర స్థాపకం ఇమం బలంగా పశ్చాత్
బ్రహ్మగారు ఆచరించి దేవపురాతంతో ఆ సందడిని ఒకసారి వాతావరణము కొత్తగా ఉంది కదండి ఇవాళ. ఈ అధ్యాపకులుగా పదవి విరమణ చేసినటువంటి వారు ఇక్కడ అమ్మవారి పక్షాన స్వామి సకల భూమండలానికి కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అని చెప్పి మన కింద 7 లోకాలున్నాయి. అలాగే భూలోక భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాలని చెప్పి ఇక్కడి నుంచి 7 ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపితే ఒక బ్రహ్మాండం అంటారు. ఇటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఈ మహానుభావుడైతే ఇంకా ఒక విషయం స్వామి నగృహం గృహమిచ్చావు గృహిణి గృహముచ్చేతే అన్నట్లుగా ఆ ఇల్లాలు లేదే స్వామికి వైపు లేదు. అంచేత మా యొక్క అమ్మవారి యొక్క గొప్పతనం చెప్పాలి అంటే చాలా గొప్పది ఆమెని ఇంచేత ఆ అమ్మవారు కూడా కన్యా వరయతే రూపం. అమ్మవారు ఏం కోరుకుంటుంది? స్వామివారి రూపాన్ని కోరుకుంటుంది. 2 రూపాలతోటి ఏకాత్మగా కనిపించేటటువంటి అండపిండ బ్రహ్మాండ నాయకుడు మా స్వామివారు. కాబట్టి ఇటువంటి అత్యద్భుతమైన అతిలోక సుందరమైనటువంటి రూపాన్ని గురించే మీరంతా వచ్చక్కడ కూర్చున్నారు స్వామి. ఇప్పుడు రైతే మీరు చెప్పినంత ఆయన సుందర రూపం అయినప్పటికీ లేనిదే ఏమీ ఉండదట. అమ్మవారి యొక్క శక్తి ఆయనకి అవసరం. అవునండి, మా స్వామివారు అనంత వేష. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ వరాహ నృసింహస్వామిగా ఉన్నా ఇక్కడ చూడండి గోవింద రూపంలో గోవిందరాజస్వామిగా మందహాసుడై వచ్చాడు కాబట్టి రూపం మార్చాడు కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆయన్ని తీసుకెళ్దామని చెప్పి చేస్తున్నాడు ఆయన. అదే అందులో ఉంది అసలు ఆ మందహాసం ఉన్నప్పటికీ మా అమ్మవారి యొక్క ముందర నిల్చోవలసిందే. అమ్మా నువ్వు అని చెప్పి తప్పదు. ఇంకా ఆయనతో వివాహం ఎలాగా ఆమె అడుగుతోంది. ఆవిడకి ఏమీ భయం లేదు. మేము మా వైపు నుంచి హామీ ఇస్తున్నాం. మా స్వామి వారికి చక్కగా శుభ్రంగా చందలేదు. ఆయన చంద్రుడికి సోదరి మనసు కలిగిన. అదేనండి, మీ అమ్మవారికి చాలా పెద్ద పేరు ఉంది లోకంలో. మీరు అత్యంత సౌందర్యవతి మహాతల్లి. మీ అమ్మవారికి ఒక గొప్ప పేరుందండి, చెంచల అని చెప్పి. ఓ దగ్గర ఉండదట ఆవిడ, కానీ మా స్వామి వారి దగ్గర కూడా అటువంటి లక్షణమే కూడా ఉంది. స్వామి చుట్టూ తిరిగేది లక్ష్మి కోసమే. అయ్యా లక్ష్మి లేదంటే స్వామి దగ్గరికి ఎవరు రారు. మా చెప్పింది పురాణం అంతా కూడా అలా అయినా శ్రీ అని లేదా ఏదీ లేదు. శ్రీమా అమ్మవారు ధన సంపత్తులు ఇచ్చేది రాసులన్నీ ఉండవచ్చు. ఏ హిరణ్యాక్షుడో హిరణ్యకశిపుడో రేపు పరిగెట్టుకుంటూ వస్తే మా అందరి దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏమన్నా కాపాడుతుందా? మళ్ళీ ఆయనే మా అందరికీ కావలసినటువంటి వాడు. కాబట్టి అశాశ్వతమైనటువంటి డబ్బు గురించి కాదండి ఇక్కడ చర్చ. పరమ సమ్మోహన రూపమైనటువంటి స్వామివారి స్వరూపం మీద చర్చ. మా స్వామివారు అత్యంత సుందరాంగుడు కాబట్టే
సముద్ర మథనంలో ఒక్కసారిగా ఆవిడ ఉద్భవించి సుందరమైనటువంటి రూపాన్ని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి హృదయం మీద వాలింది మీ అమ్మవారు. ఏమేమి మిమ్మల్ని పరిగెట్టమని రాలా, మిమ్మల్ని బతిమాలలా. అలా కాదు స్వామి. అయ్యా, అమ్మవారు తీసుకోవడానికంటే ముందే మీ అమ్మవారు వచ్చేసారు. స్వామి, మీ అమ్మవారు వచ్చి హృదయం మీద వాలేటప్పటికీ మా స్వామివారు తీసుకున్నారు. ఇంకో మాట చెప్తున్నాం, మీ అమ్మవారు సుందరాంగి, ఆవిడ చాలా గజాల మీద అశ్వపూర్వాం ప్రథమత్యాం మత్వినాథ ప్రబోధిని అని శృతిలో చెప్పినట్టుగా ఆవిడ చాలా వైభవంగా ఉండేటువంటిది. మరి ప్రస్తుతమేమో సింహగిరి అంటాను దీన్ని. సింహాలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉండేటటువంటిది. మా స్వామివారైతే మమ్మల్ని రక్షించడానికి ఇక్కడే ఉంటారు. అతి సౌందర్యవతి కాబట్టి మా అమ్మవారు నడవగలదు నడవలేదనేటువంటి చర్చలు పెట్టకుండా మీ అమ్మవారిని వచ్చి మా స్వామివారిని ఆశ్రయించమని చెప్పండి. ఆవిడ శక్తి ద్విగుణీకృతం అవుతుంది మా స్వామివారి దగ్గర. అయితే ఇక్కడ ఒక విషయం అన్నది,
హలో క్షేత్రాలు అక్కడక్కడ ఉన్నాయి. ఆంధ్రదేశంలో నృసింహ క్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. కానీ వరాహ నృసింహ చెప్తుంది కనుక నేను బ్రహ్మగారితో తెలిసి వచ్చాను. ఇక్కడికి ఆయన ఉత్సవం చేశాడు. ఇక్కడ వరాహ నృసింహ ప్రభు ఉండాలి, ఆయనను సేవించాల్సినటువంటి భాగ్యం మనకు ఉంది. అందువల్ల మనం ఇక్కడ ప్రతిష్టంభనం ఏర్పడింది. అందుచేత నువ్వు స్వామిని వెతికి ఆరాధించు అని చెప్తుంది ఊర్వశి. ఊర్వశి ప్రరోచనం మేరకు పురూరవ చక్రవర్తి ఇక్కడ స్వామి ఉన్నాడు అని చెప్పినటువంటి రోజు వేణుగోపాలమూర్తి మనకి శయన బీరం. ఇట్లాగా షడ్బేర విధానంలో గోవిందరుడు మా స్వామి. ఇంకొక విశేషం ఏంటంటే గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు దాని కైంకర్యం కానీ ఆ ఉత్సవాన్ని విశేషణ విశిష్టాయ శుభవిధౌ అస్యస్థానాచార్యస్య భారద్వాజసగోత్రోద్భవస్య కుమారవంకటాచార్య శర్మణः ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రయస్య సభ్రాతృయస్య సబాంధవర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శౌనజమహామణిగోత్రోద్భవస్య వెంకట్రామరామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రయస్య సభ్రాతృయస్య సబాంధవర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ గ్రామేస్య భూలీలా సమేత శ్రీ వరాహలక్ష్మీ నృసింహ భవాభ్యర్థం శ్రీ విశ్వక్సేన పూజా విశ్వక్సేనం తండలో పరిధాయ ధీమహి విశ్వక్సేనమావాహయామి హరిమావాహయామి శాంతమావాహయామి విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ దైర్యాధినాథం ముద్రాచక్రే కరతరయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమకుటం స్థితం ప్రతద్విష్ణురిత్యాసనం ఓం
प्रतकृष्णस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो शिवतमोहस्तस्य भाजयते हरः वृषतीरिव मातरः यथा जनः विश्वक्सेनाय नमः दानं समर्पयामि दानानन्तरं शुद्धार्घवनीयं समर्पयामि अभिवस्त्रैति वस्त्रम् विश्वक्सेनाय नमः वस्त्रं समर्पयामि सोमस्य विश्वक्सेनाय नमः दिव्योत्तर्यं समर्पयामि ब्रह्मदेवानां क्रांते विष्णुक्रांते वसुंधरा शिरसा धारयिष्यामि शुभांगाय नमः ओम दलित तनुजाय नमः ओम सूत्रवती समेताय नमः ओम परोमात्र इति ध्रुवम् ओम दीपम् ओम ऋदेव पृथिवी मेघ एतान् गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरामः दीपं प्रयच्छामि देवाय परमात्मने मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनीयं समर्पयामि विचक्रमेति ताम्बूलम् ओम विचक्रमे पृथिवी मेष एतां क्षेत्राय विष्णुर्मनुषेतशस्यन् ध्रुवासो अस्य केरयोजना सह ఆస్వాదించడం కోసమని ప్రత్యక్ష వ్యాఖ్యానం అలాగే మన గోదావరి తీరం రాజమండ్రిలో ఉండేటువంటి ఆ పుల్లెల సత్యనారాయణ శర్మ గారు ఆహ్వాన మేరకు వారు పవన్ కుమార్ శర్మ గారు విశ్వక్సేన ఆరాధనాన్ని కాస్త వివరించండి. సుందరాయుడైన స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా వారిలో ఈయన మహానుభావులు విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు. ఈ విశ్వక్సేన పూజ సామాన్యంగా మనమందరం కూడా మన అనుకూలం ముందు జరిగితే ఆ పైన తన యొక్క పూజ చేసుకోవడం అనేటటువంటిది భక్తులకి ఇత్యర్థం శాంత్యర్థం పుణ్యాహం కుర్యాత్ అంటారు. చూడవచ్చు పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ద్వాభ్యాం మంత్రాభ్యాం ఉత్తరస్థిత జలసే శ్రీ పాంచరాత్ర ప్రకారేణ భాగవతై శ్రీ భయక్రోధో నిరవజ్ఞో నిరవశిష్టో భగవాన్ శ్రీరామ సుమనసౌమనుష్య వస్తు భగవాన్ అంటే ఈ పుణ్యవాచనం ప్రతి చోట ప్రతి కార్యక్రమానికి
విద్యారాజులు చేసిన వివాహాన్ని శుభ కార్యక్రమాలు చేసిన ఇవన్నీ కూడా ప్రతి చోట ఈ పుణ్యవాదులు వేదముల యొక్క గొప్పతనం అన్నది. ఈ 4 వేదముల యొక్క ఉచ్చారణ ద్వారా ఈ ప్రాంతమంతా కూడా పవిత్రత చెందుతుందట. స్వామికి పుణ్యవాచన అవసరం లేదు, ఈ పుణ్యవాచన మనకి కావాలి. ఆ స్వామివారి జలాన్ని చదివితే అంటే ఆ జలాన్ని మనం ప్రార్థన చేస్తున్నారు చూడండి, ఆ జలాన్ని మన మీద జల్లించుకోవడం ద్వారా మనమంతా కూడా పవిత్రత చెందుతాం. ఒక పవిత్రమైన కార్యక్రమంలో మనం ఇక్కడ పాల్గొన్నాం కాబట్టి స్వామివారి యొక్క ఈ కార్యక్రమం ఈ సమయంలో ఈ పుణ్యవాచన కార్యక్రమం ద్వారా ఎంతో గొప్ప విశేషంగా ఉంటుంది. అంతేకాకుండా స్వామివారు చాలా మంది ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ఈ సైడ్ భూతపల్లి అని ఓ భూతపల్లిని కూడా చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు పుణ్యవాచన కార్యక్రమం తర్వాత మనం స్వామివారిని సేవిస్తాం. భగవత్పుణ్యాహవాచనమైన తర్వాత స్వామివారు చేసినటువంటి సింహాసనానికి ధారణ అంటే వేదాధ్యయనానికి అర్హత. మొట్టమొదటి బ్రహ్మచర్య ఆశ్రమంలో గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత Bye.
ఇప్పుడు మధుపార్కం అనే కార్యక్రమం జరిగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు కలగకుండా ఉండడం కోసం ఈ మధుపార్కం అనేది ఇస్తారు. ఆ సమయంలో స్వామివారి కళ్యాణ భవన్ వారు మహాసంకల్ప పఠనం చేశారు. ఇప్పటిదాకా ఈ భూమండలంలో లోకాలు, ఆ లోకాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేశం, ఈ దేశంలో ఈ సముద్రాల మధ్య భూభాగం, అందులో ఈ ప్రధానమైన భారతదేశం కర్మభూమి, అందులో ఈ సింహాచల క్షేత్రం, ఆ క్షేత్రంలో ఈ భాగంలో ఇక్కడ ఆ ఈశ్వర దుఃఖ సాగర సుధా అంటూ సింహాచలేశ్వర స్వామి వారి అంటే హరిద్ర ముహూర్తంలో ఒకరికొకరు చూసుకోవడం, ముహూర్తానికి దర్శనం కాదు. స్వామివారు అమ్మవారి మీద అక్షతలు సత్య
సంఘాన్ని చూస్తూ మనందరం కూడా పవిత్రం అవుతున్నా. ఇక స్వామివారి యొక్క పరంపరాల మహోత్సవం అని చెప్పి 4వసారి మళ్ళీ శ్రీయోనే కామస్థలభ్యత మహా అంతరార్థం పెట్టారు మన పెద్దవాళ్ళు. అజామధ్యే నిజామధ్యే దంపత్యో ఋషిష్యో నంది శంకరయో మధ్యే హస్తిపుణ్యం పురాకృతమన్నారు. అంటే అజామధ్యే 2 మేకలు వెళుతూ ఉంటే వాటి మధ్య నుంచి వెళ్ళకూడదుగా. ఈజా మధ్యే 2 బ్రాహ్మణులు వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళకూడదుగా. అలాగే ఈ దంపత్యోహో భార్యాభర్తలు 2 ఉంటే వాళ్ళ మధ్యలో నడవడం, వాళ్ళ మధ్యలో ఏదో తీసుకోకూడదుగా. గురు శిష్యులోహో గురువు గారు శిష్యులు కూర్చుంటే వాళ్ళ మధ్య Oh,